తండ్రి, మీ ప్రేమ కలిగిన ఉన్నతమైన నామానికి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి మరల మీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చి మీ యొక్క మాటలను ఆలోచించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు. సంఘముగా సహవాసముగా ఈ ఆదివార దినమందు మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు మా జీవితంలో మరొక అవకాశాన్ని మీరు ప్రసాదించినందులకై వందనం చెల్లిస్తూ, వినగల చెవులను గ్రహించగల మనసును మాకందరికీ ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి పోయిన వారం ఒక ప్రవక్త గురించి మనం ఆలోచన చేశాం. ఎవరండి ఆ ప్రవక్త? యోనా గారు. వెరీ గుడ్. యోనాను ఎక్కడ తిమింగలం కక్కేసిందండి? భూమి మీద నినివే పట్టణం. 3వ అధ్యాయము 1వ వచనం. దానికంటే ముందు పాఠ్యభాగం ఏంటండి? యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ప్రవక్తల ఓపికను శ్రమలను మాదిరిగా మనం పెట్టుకుంటూ మనం కూడా దేవుని కోసం బ్రతకాలని దేవుడు సూచించడం జరిగింది. మాటలు మనము వింటున్న మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎద్దు ఆహారము తిన్న తర్వాత ఎలాగైతే నెమరు వేస్తుందో అరిగించుకుంటుంది. దేవుని మాటలను మనము వింటున్నప్పుడు వాటిని మర్చిపోకుండా వాటిని ఎప్పుడు కూడా మన మనస్సులో తిప్పుకోవాలి. ఇక యోనా గారు దేవుని యొద్ద నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాడని వ్రాయబడింది. తిరిగి దేవుడు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురం అన్నాడు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము. దేవుని పిల్లలారా, ప్రకటన అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకటింపని ఎడల ఎవరు వింటారు? వినుట వలననే విశ్వాసం అన్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు వెళ్తూ సమస్త జనులకు మీరు ప్రకటన చేయండి, సమస్త జనులను నాకు శిష్యులుగా మార్చండి, అంటే క్రైస్తవులుగా అని అర్థం. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ ప్రజలకు ప్రకటన చేయండి, భూదిగంత నివాసులకు రక్షణ అను మాటలు ప్రకటన చేయాలి. ప్రకటించకపోతే వినబడదు, వినుట వలననే విశ్వాసం. అందుకనే ప్రకటించే వారి పాదములట సుందరములైనవి అన్నాడు. కాళ్ళే కదండి నడుస్తాయి. దేవుని పనిలో కాళ్ళను అరగదీసుకునేవారు చాలా అదృష్టవంతులండి. ఇక యోనా గారికి సెలవిచ్చిన ప్రకారం, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణంలో పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. నిజంగా నినివే పట్టణం నుంచి ఇంతగా ప్రస్తావిస్తున్నాడంటే నినివే పట్టణంలో దేవుని కోసం బ్రతికేవారు ఉన్నారని దేవుడికి తెలుసు.
ఒకవేళ దేవుని మాట విని కూడా బ్రతకని వారు అక్కడ ఉండరు అని అంటే దేవుడు అంతగా శ్రద్ధ తీసుకోడండి. 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, 40 దినాలు నేను ప్రకటించిన దినం నుండి లెక్క పెట్టుకోండి, కౌంట్ డౌన్ 40 days. 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించిరి. మేల్కొన్నారండి. మేల్కొన్నారు కాబట్టి బ్రతికి బట్ట కట్టారు, లేకపోతే చచ్చురుకునేవారు. నోవాహు కాలంలో కూడా దేవుని పిల్లలారా, నోవాహు గారు ఎన్ని సంవత్సరాలండి? సుమారు 120 సంవత్సరాలు ప్రకటించాడు. కానీ నోవాహు గారి మాట ఎవరు లక్ష్య పెట్టలేరు. కానీ యోనా గారు 1 దిన ప్రయాణమంతా దూరం నడుస్తూ 3 దినాల ప్రయాణం పట్టణం అంతా నడిచి ప్రకటించాలంటే 3 దినాలు పడుతుంది. 24 + 12 ఎంతండి? 36 గంటలు పడుతుంది. ఆయన యోనా గారికి ఓపికేనండి, అంతే కదండి. యోనా గారికి ఓపిక, సహనం ఉంటేనే 3 దినాలు ప్రయాణం అంతా నడిచి వాళ్ళకు ప్రకటించడంలో నినివే వారు మేల్కొన్నారు. ఇక 6వ వచనం చూడండి. ఆ సంగతి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమేయకూడదు. నీళ్ళు కూడా త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలను. జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఇది 2వ ప్రకటన, యోనా ప్రకటన. ఆ తర్వాత రాజ పంపించాడు చక్కగా దూతలను. అప్పుడు నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానాడు. దేవుడు మంచివాడండి. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. తన పిల్లలంటే దేవునికి చాలా ఇష్టం అండి. తన పిల్లలంటే చాలా ఇష్టం. ఈరోజు తల్లిదండ్రుల గురించి మనం ఆలోచిస్తే పిల్లల మీద కోపడతారు. పిల్లలు ఆ కోపాన్ని, ఆ మాటను విని వెంటనే సైలెంట్ అయిపోతే తల్లిదండ్రులు వాళ్ళ మనసులో చాలా సంతోషపడతారు. వారిని శిక్షించాలి అన్న మాటను ఏం అయిపోతారంటే తగ్గించేసుకుంటారు. వద్దు, నా మాట విని సైలెంట్ అయిపోయాడు. నినివే పట్టణస్థుల ప్రజలను, రాజును, మంత్రులను, ప్రతి ఒక్కరిని వాళ్ళ తగ్గింపు చర్యను చూసేశాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడానండి
దొంగ దెబ్బ కొట్టేవాడు కాదండి. ప్రతిదీ ముందు జాగ్రత్తగా చెప్తాడు. నాయనా, ఇది జరగబోతుంది, మీరు జాగ్రత్త చెప్పి చేసేవాడే మన తండ్రి. అయినా యోనా గారి ప్రకటనకు వారు చక్కగా స్పందించారండి. స్పందించి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. యెహెజ్కేలు గ్రంథము ఒక మాట, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రవక్త యెహెజ్కేలు గారితో ఒక మాట తెలియజేశాడు. చూడండి, 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం, 23:32. దుష్టులు మరణం నొందుట చేత నేనేమాత్రము సంతోషము కలుగునా, నాకేమాత్రమైన సంతోషము కలుగునా. వారు దుష్టుడే, కానీ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారాలి, 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 మారాలి. ఎంత కోపిష్టైనా ఆ కోపము సూర్యుడు అస్తమించు వరకే. సూర్యుడు అస్తమించిందా, ఎంత కోపిష్టైనా తగ్గుముఖం పట్టాలి. దేవుడు ఆనంటాడు, ఆనా. దుష్టుడుగానే మరణించి నరకానికి వెళ్ళిపోతే నాకేంటి సంతోషం, నాకేం లాభం? వాడి కొరకు గాలిని చేశాను, వాడి కొరకు నీరుని చేశాను, వాడి కొరకు ఈ ప్రకృతినంతా దారాదత్తం చేసేసాను. వాటినంతా అనుభవించి దుష్టుడుగా మరణిస్తే నాకేంటి లాభం? దేవుడు భూమి మీదకి ప్రతి ఒక్కరిని తన కూలి పనివారిగా పంపించాడు. భూమి మీదకి కూలి పనివాడు యాజమానుడు ఇచ్చిన డబ్బును తీసుకొని ఆయన భోజనం పెట్టిన భోజనాన్ని తిని వేలకు పని చేయకపోతే యజమానుడికి లాభమా నష్టమా? నష్టమే కదండి. అకామిడేషన్ ఇస్తాడు, జీతాలు ఇస్తారు, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేస్తాడు. వారు పని చేయాలి. పని చేస్తేనే యజమానుడికి రూపాయి లాభం. మరి దేవుని కూలి పని మీదకి వచ్చిన ఈ దుష్టుడుగానే మారిపోయి దుష్టుడుగానే మరణిస్తే దేవుడికి అపారమైన నష్టం అండి. దేవుడు అన్నీ మలుచుకుంటాడు, మార్చాలి. వాడు మారి మరల దేవుని మార్గంలో దేవుడి పని మీద కూలి పని చేసి ఎంతనో కొంత చేసి పరదేశికి వెళ్ళాలి, ఆ తర్వాత పరలోకానికి రావాలని దేవుడే కోరుకుంటున్నాడు. అదే మాట ఇశ్రాయేలు గురించి యెహెజ్కేలు గారికి చెప్తున్న మాట. నాకెంత మాత్రము సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకోవాలి, దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, ఆనా. దిస్ ఇస్ కమాండ్. ఒప్పరండి, చూడండి. మరణము నొందువాడు, ఏ మరణం? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. పాతాళ వశం కావాలి. భూమి మీదకి వచ్చామంటే తిరిగి మరలా పాతాళ లోకానికి చేరాలి. రెండవ మరణం అన్నది రుచి చూడకూడదు ఎవరు అని అనుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ మరణము నొందువాడు మరణము నొందునట్టు నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని అన్నాడు. మనసు త్రిప్పుకోవాలి, మనసు మార్చుకోవాలి. ఒకసారి లోకంలో ఉన్న మనం మారు మనస్సు మార్చుకొని దేవుని ఆకర్షణలోకి ఇచ్చిన మనం
మరలా మనసు మార్చుకొని లోకంలోకి వెళ్తే ఏమి ప్రయోజనం? దేవుడికి ఏం లాభం? ఈనాటి సమాజంలో అలాగనే ఉందండి. అలాగుంటే దేవుడికి మన వలన ఏమి ప్రయోజనం ఉండదు. ఈరోజు ఒక గేదెని మనం కొనుక్కుంటాం, గేదె వల్ల ప్రయోజనం లేకపోతే కట్కేవాడిని అంగడిలో అమ్మేస్తామండి. ఒక చెట్టును పెట్టుకుంటాం, అది పూత కాయ పండు ఇవ్వకపోతే నిర్దాక్షంగా దాన్ని నరికేస్తామండి. జాలి దయ అన్నది ఉండదండి. మరి దేవుడికి అంతే. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ చెట్టు, ఖాతా లేదు, పూత లేదు, పండు లేదు, కాయ లేదు, నరికేస్తానంటున్నాడు. ఆగండి, ఒక్క సంవత్సరం సమయం ఇవ్వండి. ఒక్క సమయం. ఈ సంవత్సరం అని మనిషి జీవితకాలం అంతయు ఆపుకుంటూనే వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చివరి గడియలు ఆసన్నమయ్యాయి. ఎప్పుడు మార్పు? ఏది మార్పు? అప్పుడు భూమిని విడుస్తాడు, వెంటనే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు బాధ అండి, పెయిన్ దేవుడికి. మనం అనుకుంటాం, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపోయారు, వారికి ఎక్కడికి వెళ్ళిపోయారో మాకు తెలియదు. మరి బ్రతుకున్నప్పుడు ఎవరికైనా చెప్పామా? కన్న పిల్లలకు బ్రతుకున్నప్పుడు ఏ రకమైన చెప్పామా? మనకుండదు బాధ. మనదంతా యాక్టింగ్, నటన, పై ప్రేమనే, లోపల ప్రేమ దేవుడిదండి. ఒక్కడు కూడా రెండవ మరణంతో నరకాగ్నికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదండి. అందరూ నా దగ్గరికి రావాలి, అందరూ నా దగ్గరికి రావాలి. కానీ మనం ఓరు చూపు చూస్తామండి. మనది నిష్కలంకమైన ప్రేమ కాదండి. ఒకరిని నరకానికి తొక్కేస్తాం, ఒకరినట పరలోకానికి రాణిస్తాం. అది ప్రేమ. స్వార్థం అండి. కానీ దేవునిది స్వార్థం కాదు. యోనాను పంపించేశాడు. నాయన నువ్వు చెప్పు నాన్న, 120,000కు పైగా ఉన్నారండి నినివే మహాపురంలో. అందరూ నా పిల్లలే, అందరూ నా దగ్గరికే రావాలి. ఎవ్వడు రెండవ మరణానికి దారి తీయకూడదు. ఎవ్వడి మీద రెండవ మరణం అధికారం చలాంచకూడదు. యోనా నువ్వు వెళ్ళు, గో అని అన్నాడు. అప్పుడు వెళ్ళగానే యోనా ప్రకటించగానే రాజు మొదలుకొని సింహాసనాన్ని దిగి గోనెపట్ట ధరించుకొని బోడుదలు కూర్చుని దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, మేము పాపం చేశాం, మేము దుర్మార్గులం, క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఇందాక పాట పాడారే, కరోనా కాలంలో మన ప్రియులు జాన్సన్ గారు కట్టిన పాట. కొద్ది దెబ్బలతో శిక్షించి మమ్మల్ని వదిలేసి నిత్య నరకాగ్నికి మమ్మల్ని పంపించకండి. దయ్యాలే భయపడుతున్నాయండి. నిత్య నరకాగ్ని అంటే మనుషులుగా మనం భయపడలేదు. దయ్యాలు మనమా? అవే కొరివి దయ్యాలు మనం. మనుషులు ఈరోజు నరకం అంటే భయపడట్లేదు, కానీ దయ్యాలు భయపడుతున్నాయి. ఆత్మలే కదండి. మమ్మల్ని నరకానికి పంపించక ప్రభువా ఇంత తొందరగా. కొంతకాలం మేము విశ్రాంతి తీసుకుంటాం భూమి మీద. మరి మనిషి అవసరం లేదండి. ఒకరు లెఫ్ట్, ఒకరు రైట్. ఇదండి మనిషి ప్రేమ. నిస్వార్థం కాదని, స్వార్థపూరితమైన ప్రేమ ఇది. అప్పుడు ఏమన్నాడండి దేవుడు? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే అన్నాడండి. అదండి ప్రేమ, అదంటే మనస్సు, తండ్రి ప్రేమ అండి.
పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అండి. 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదివితేనండి, దేవుని పిల్లలారా, మరియు ఆయన పూర్వకాలమందున్న నోవాహు కాలంలో ఉన్న లోకాన్ని విడిచిపెట్టలేడు. భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయాన్ని రప్పించాడు. జలప్రలయం వస్తుంది ఇక్కడ చెప్పాడు కదా యోనా గారు. ఈనాటి నుండి 40 రోజుల వరకు మీకు వస్తుంది దేవుని నుండి శిక్షాకాలం, జాగ్రత్త పడని అన్నాడు. 1 రోజుకు 2 రోజులకే మారిపోయారండి. కానీ ఆ రోజు ఎవరండి? నోవాహు గారు జలప్రలయం కంటే ముందు ఒక ఓడను నిర్మిస్తూ ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ కూడా ఆనాటి లోకవాసులు నినివే పట్టణస్థులు వారిలాగా మార్చుకోలేరు, మారలేరు, నరమాత్రులుగా మిగిలిపోయారండి. అంతే కదండి, నరమాత్రులు. వారి చెడుతనము దేవుడు చూడగానే దేవుడికి ఏమైపోయిందండి? హృదయంలో నొచ్చుకున్నాడు. మరి నినివే పట్టణస్థుల గురించి దేవుడు ఇంతగా శ్రద్ధ తీసుకున్నాడు, మరి ఆ రోజు శ్రద్ధ తీసుకోలేడా? తీసుకునే పడికేనే ఎవరిని? నోవాహు గారిని నిలబెట్టాడు. నోవాహు, ఈ తరంలో నీ ఒక్కడివే నిందార్హుడవుగా నువ్వు నాకు కనబడుతున్నావు, నీతిమంతుడుగా కనబడుతున్నావు. నేను నిలబెడతాను, నీ తరము వారికి సువార్త ప్రకటించు. ఏంటి సువార్త అంటే? మీ పాపం ఎక్కువైపోయింది, జలప్రలయం రాబోతుంది, 40 దినాలు 40 రాత్రుంబగళ్ళు ప్రచండమైన వర్షం. అక్కడ ఎన్ని దినాలండి? 40 days. మరి నోవాహు చెప్పినప్పుడు ఎవరైనా ఓడెక్కారండి? ఓడెక్కారండి? నరమాత్రులు, కఠినులు. దేవుడు మాంసపు గుండె ఇచ్చాడు కానీ రాతి గుండెగా అమలు చేసుకున్నారండి. నువ్వు చెప్తావులే, అది వస్తుందిలే, మేము నీ మాట విని ఓడెక్కాలా? ఏం చేశారో తెలుసండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 37-38. యోనా గారు ప్రకటించగానే గోనె పట్ట కట్టుకొని బూడిదలు కూర్చుండి వారి మనసును, వారి అహమును, వారి దుష్ట క్రియలను మాని తగ్గుముఖమైపోయారండి. మొరపెట్టారు దేవుడికి, దేవా 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 మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించని. కానీ నోవాహు తరంలో నోవాహు ప్రకటిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారటండి? మత్తయి సువార్త 24:37-38 వచనాలు. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినాలలో కూడా అలాగే ఉంటుంది. వారు ఏం చేశారటండి? 38వ వచనం, జలప్రలయమునకు ముందు దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చు నుండి జలప్రలయం వచ్చింది, అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరే. అహం, గర్వం, నాశనానికి ముందట గర్వం. ఎవరి మాట పట్టించుకోరండి, ఎవరి మాటినరండి. ఈవెన్ తల్లిదండ్రుల మాట కూడా వినని జనరేషన్ నాశనంకి వెళ్ళిపోతారండి. అంతే. ఏమైపోయారటండి? జలప్రలయం వచ్చేట వారిని కొట్టుకొని పోవు వరకట ఎరకనా
ఎరకలేని వారుగానే ఉన్నారండి. హఠాత్తుగా యాక్సిడెంట్లు జరుగుతాయి కదండి, స్పాట్ డెడ్. కనురెప్ప మూసి కనురెప్ప తెరిచే వరకు యాక్సిడెంట్లు అవుతాయి. 40 రాత్రులు వర్షం ఆరంభమైతే మరి ఓడలోకి వెళ్దామన్న ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి వారికి లేదండి. ఆ మాట చదువుతూ ఉంటే దేవుడు తన హృదయాన్ని ఎంత నొచ్చుకున్నాడండి. ఆదికాండం 6వ అధ్యాయము ఒకసారి మనము ఆ సందర్భాన్ని చదివితే దేవుని పిల్లలారా, అందరికీ దేవుడు సమాన న్యాయం చేస్తాడండి. అందరూ తన పిల్లలే, ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా అన్నది ఉండదండి. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకట బాధపడ్డాడటండి. దేవుడు బాధపడంత స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారు. పిల్లలను కన్న తర్వాత, వారు పెద్దయిన తర్వాత తల్లిదండ్రులు చాటున కూర్చుండి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటారండి. కళ్ళ నీళ్ళు కారుతానే ఉంటాయి. ఛీ, వీరు మన కడుపును చెడగొట్టారండి. 9 నెలలు గర్భంలో వాళ్ళ తన్నిన ఏం చేసినా ఓపిక పట్టాను. మరణం అంచులోకి వెళ్ళి వీళ్ళని కన్నాను, కానీ ఈరోజు మన మాట వినట్లేదు. దుష్టులుగా మారిపోతున్నారు. ఆ రోజు దేవుడు కూడానండి బాధపడ్డాడండి. కింది మాట చూడండి, 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చెడిపోయింది. మరి చెడిపోయిన దానిని బాగుపరుచుకోవాలన్న ఆలోచన దేవుడికి రాలేదా? వచ్చిందండి. వచ్చే నోవహు గారికి ఒక పని అప్పగించాడు. నాయన, నువ్వు ఓడను సిద్ధం చేయి, నువ్వు ప్రకటించు. భూమి బలాత్కారంతో నిండిపోయింది. భూలోకమును చూసినప్పుడు దేవుడు బలాత్కారులే, ఎవ్వరు కూడా యథార్థతతో బ్రతకలేరండి. ఆ రోజు ఒకవైపు భూమిని నిండిస్తున్నారన్న సంతోషం, ఒకవైపు బలాత్కారంగా బ్రతుకుతున్నారండి. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేశారు. కట్టుబాటు అన్నది ఏం లేదండి. అప్పుడు నోవాహుతో చెప్తున్న మాట చూడండి కిందికి. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని యుండిరి. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఓడకట్టున్నానా? ఓడ సిద్ధం చేయి. నీ ఇంటి వారి కోసం అనుకుంటున్నావా? నా ఇంటి వారి కోసం కూడా. అదే 7వ అధ్యాయము 1వ వచనం అంటారు చూడండి. నోవాహు, ఈ తరములో నీ ఒక్కడివేనయ్యా నీతిమంతుడు. అందుకే నీ కుటుంబాన్నైనా కాపాడుకునే ప్రయత్నంలో నువ్వు ఉండు. నీ కుటుంబానికి ప్రకటించుటలో తోడు, వారికి కూడా ప్రకటిస్తున్నావు, వారు కూడా వింటున్నారు. నీ కుటుంబం ఎలాగైతే నీ మాట విని ఓడలోకి వచ్చి భద్రపరచబడతారో, వారు కూడా నీ మాట విని ఓడలోకి వస్తే వారు కూడా బ్రతికి బట్టకడతారు. దుష్టుడు దుష్టత్వంతో చచ్చితే నాకేంటి లాభం అన్నాడు. మరణము నొందుట చేత నాకేంటి లాభం? సంతోషపడతారండి. ఆ వాటరు, ఆ వర్షం కుర్తా ఉంటే ఏంటంటే ఊపిరాడక శవాలు గుట్టలు 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 గుట్టలుగా తేలిపోతున్నాయండి. దేవుడి కన్న కడుపు కోతండి. చాలా బాధపడ్డాడు.
నా చేతులతో చేశాను, నా చేతులతో వీరిని చంపేశాను. ఎంత బాధ అండి దేవుడికి. ఎవరు ఆలోచిస్తారండి దేవుని బాధ? మరి మన తరంలో ఉన్న మనం మన కుటుంబానికైనా ప్రకటన చేసి, మన కుటుంబం ఏ మార్గంలో ఉంది, మంచి మార్గంలో ఉందా, క్రీస్తు మార్గంలో ఉందా, కయ్యను మార్గంలో ఉందా అని సరిచూస్తూ, ఒకవేళ మార్గం తప్పిన వారిని సరి అయిన మార్గంలో నడిపించుటకు మీ కుటుంబాలలో నీవే ఒక యోనాగా మారాలి, నీవే ఒక ఎవరండి నోవాహుగా మారాలి. ఎవరి కుటుంబాల వారు కాపాడుకొనగలిగితేనండి దేవుడికి చాలా సంతోషం అండి. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు మన వల్ల బాధతో ఉండకూడదు, బలా అని ఉండాలి తప్ప చిచి వీరిని ఎందుకు నేను భూమి మీదకి తీసుకొచ్చాను, తల్లి గర్భంలో ఎందుకు నిలబెట్టానన్న బాధ మన వలన ఉండకూడదు దేవుడికి. అయింది కదండి. ఇదేనండి యోనా గారి బాధ. 4వ అధ్యాయము 1వ వచనం, యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. యోనా చింతాక్రాంతుడైపోయాడండి. తెలుసా ఎందుకు? ఈ విషయం నాకు ముందే తెలుసా. ఇందులో కొంచెం యోనా గారిది స్వార్థం కనబడుతుందండి. మరి ప్రకటించకపోతే వారు ఎలా మారేవారండి? దేవుడు నిస్వార్థంతో యథార్థతతో ఆలోచించాడు. నాయన నువ్వు వెళ్ళు, నాయన నువ్వు వెళ్తే మరి మారుతారు కదా, వారు కూడా నీతో పాటు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నా కదా, వారు కూడా నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, తండ్రులు, నువ్వు ప్రకటించగానే వారు మారిపోయారండి. అప్పుడు యోనా గారు దేవుడు పశ్చాత్తాపపడి వారికి చేసేదనన్న కీడు చేయకుండా ఏమైపోయాడండి? క్షమించేశాడు. ఇది యోనా గారికి కొంచెం బాధ కలిగింది. అందుకే కదా నేను వస్తే ఇదే జరుగుతుందని నా ఊరుకు నేను పోతా అనుకున్నాను, నన్ను పోనీయలేము. ఎలా పోనిస్తాడండి? 4వ అధ్యాయము 3వ వచనం, యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేనే ముందే ఊహించాడట. మరి ఊహించిన వ్యక్తి వెళ్ళాలి కదండి. ఊహాగానాలతో పనులు అయితే పని చేయాలి. విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే విశ్వాసం మృతం అన్నాడు. క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు, క్రియలు మృతం. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఎలాగ మృతమో, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే విశ్వాసం మృతమే. ఇప్పుడు అంటున్నాను చూడండి, నేను అనుకుంటాను కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతేనే ఒప్పుకున్నాడండి. పారిపోయాను, కానీ నా పిలక పట్టుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావు. నేను ఊహించిందే జరిగింది. వెళ్ళండి యోనా గారు, సూపర్. కానీ యోనా గారు వచ్చి ప్రకటించకపోతే వారు గోనె పట్ట కట్టుకుందరా, వారు బూడిదలో కూర్చుందరా, వారి అహం తగ్గుతుండేనా? క్షమించండి దేవునికి ఆర్ధనాదాలు వినవస్తుండేనా? వినబడుతున్నాడు చెప్పండి. అంటే ప్రకటించేవారు ఉండాలి. ప్రకటింపబడకపోతే వారు ఎలా విందురు అని ఉంది. ఎక్కడుందండి ఆ మాట? తెలిసిందండి. ప్రకటింపబడని ఎడల వారు ఎలా వింటారు? రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనం అండి. ప్రకటన ఉండాలి. అందుకే క్రీస్తు సంఘం మెట్పల్లి
చాలా చొరవ తీసుకుంటుందండి ఆయా ప్రాంతాలలో ప్రకటించడం. మన వంతు చాలా కష్టపడుతున్నారు సంఘం, చాలా కష్టపడుతున్నారు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రశ్న: ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. ఒక వాక్యోపదేశకుని తీసుకొస్తున్నాం, ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చునబెట్టి వాక్యాన్ని వినిపిస్తున్నాం. మన పాదాలట సుందరములు దేవుని దృష్టిలో. ప్రకటన చేయగానే 120,000కు పైచీలుగా ఉన్న నినివే మహాపురంలో ఉన్న ప్రజలందరూ, రాజు, మంత్రులు, గొప్పవారు, సామంతులు, సామాన్యులు ప్రతి ఒక్కరూ బూడిదలకు వచ్చేసినారండి. బోనపట్ట కట్టేసుకున్నారండి. గర్వాన్ని విడిచేశారండి, చెడును విడిచేశారండి, కృత్రిమ ఆలోచనలు విడిచిపెట్టారండి, తగ్గించుకున్నారు. పేతురు గారు రాసిన పత్రికలు ఉంటుంది కదండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అన్నాడు. దేవుని బలీయమైన చేతుల క్రింద మనము దీన మనస్సు గలవారమై ఉంటేనండి దేవుడు మన వైపే చూస్తాడు. మనిషికి అహం పనికిరాదు, గర్వం పనికిరాదు, మూర్ఖత్వం, పగ, ప్రతీకారాలు పనికిరావండి. మనిషిని హరించేస్తాయి, రెండవ మరణానికి దారితీస్తాయి. నేను బ్రతుకుట కంటే యోనా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం అంటున్నాడు. అందుకే నేను పారిపోయాను, ఇప్పుడు నువ్వు క్షమించేశావు, వాళ్ళు మారిపోయావు, నేనెందుకు బ్రతకాలి? ఆయన యోనా గారు ఇందులో కొంచెం ఆతురతపడ్డాడండి. ఫ్రస్ట్రేషన్ బయటకి తీసుకొచ్చేసాడు. వాళ్ళు మారితే ఇంక నువ్వు సంతోషపడాలి కదా యోనా గారు. అమ్మయ్య, నా పని అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోనా డాడీ అని అడగాలి. కానీ వాళ్ళు మారిపోయారు, ఈయన మారిపోయాడు. వాళ్ళు మారితే ఈయన మారాడు. అంటే ఎట్లుంది చూడండి, చైన్ సిస్టమ్. స్విచ్ ఎక్కడో ఉంటుంది, బల్బ్ ఎక్కడో ఉంటుంది. స్విచ్ ఇక్కడ నొక్కగానే బల్బ్ ఎక్కడో ఉన్న బల్బు వెలుగుతుంది. స్విచ్ నొక్కగానే బల్బు వెలగాలి. వాళ్ళు మారడం, ఈయన మారడం, అంతే కదండి. ఇది యోనా గారికి కొంచెం బాధాకరంగా అనిపించింది. ఇక నేను బ్రతకాను, నేను చచ్చిపోతాను అన్నాడు. అయినా కానీ యోనా గారి మీద నిజంగానే దేవుడు కోపపడక, నా మాట ప్రకారం తిరిగొచ్చి 3 రోజుల దిన ప్రయాణం అంతా చేసి వీరును మార్చావు, నీవు నా ప్రేమైన కుమారుడు అని యోనా గారి మీద దేవుడు జాలి, కనికరం చూపించాడండి. 4వ వచనం, అందుకు నేనిక బ్రతుకుట, ఈ 3వ వచనం, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, ఏంటి నాన్న కోపగించుకుంటున్నావేంటి చిన్న పిల్లోలాగా? ఏంటి చిన్న పిల్లోలాగా కోపగించుకుంటున్నావేంటి? అసలు ఏంటి నీ బాధ ఏంటి నాన్న చెప్పు. బుజ్జగిస్తున్నాడు దేవుడు. ఏంటి కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టుకు బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, పందిరేసుకున్నాడండి. ఆల్రెడీ వీళ్ళు మారారు, ఆయన మారాడు, ఇంకా ఏదైనా జరుగుతుందా చూద్దాం అని పందిరేసుకొని కూర్చున్నాడండి. బస చేసి అచ్చట పందిలో ఒకటి వేసుకొని
పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడని యెహోవా సోర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చుట చేసాను. ఆ సోర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. మేలు కలిగింది, సంతోషపడ్డాడు. ఎందుకు? యోనా గారికి ఎగ్జాంపుల్ తెలియజేశాడు, ఉపమానం. చక్కగా పడుకున్నాడండి. ఆహా ఏమి హాయిలే హలా అనుకుంటా. ఆ నిద్రలోకి వెళ్ళిపోయాడు. హాయిగా ఉంది అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ సొర చెట్టును ఏం చేశాడండి? ఎండగొట్టేశాడు. ఎండగొట్టేసరికి సొర చెట్టు నీడ యోనా గారి తల మీదకి వెళ్ళి పోయింది. మరలా కోపగించుకుంటున్నాడు, ఫ్రస్ట్రేషన్. కొందరికి షుగర్ పేషెంట్లకు ఆహారం పెట్టకపోతే ఎంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది తెలుసండి. చచ్చిపోతారండి భోజనం తినకపోతే. పాపం వారి అనారోగ్య రీత్యా. ఇక్కడ సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చుట చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషపడ్డాడటండి. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. ప్రతిదీ దేవుడి చేతిలో ఉంది, ఆయుధాలు. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగిలిసింది, సొమ్మసిల్లిపోయాడు. సొమ్మసిల్లి నేను బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకున్నాడు. మరి అప్పుడు హాయిగా ఉన్నాను. సొర చెట్టు నీడకు మంచిగా మస్తుగా నిద్రపోయావు, సంతోషపడ్డావు. మరి అప్పుడే ఫ్రస్ట్రేషన్ బయటకు రాలేదే. యోబు గారి భార్య గుర్తుకొస్తుందండి నాకైతే. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం కదండి. యోబు గారికి ఉన్న ఆస్తి అంతస్తు చూసి ఏమండి, ఓ ఏమండి, ఏమండి, ఏమేమ్మాయి మీకు భార్యగా మీరు నాకు భర్తకు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలండి. ఏమండి సొల్లు కారి ఎక్కడికి కింద పడిపోయింది, ఉన్నదంతా పోయిందండి. దేవుడే కదండి పరిశోధన, సాతాను శోధన. అప్పుడు వచ్చింది ఏమండి అంటుందా? ఏమంటుందండి? అతని భార్య వచ్చి ఏమండి అమ్మట్లేదు. మరి పదము మారింది, భాష మారింది. యథార్థతను వదలక ఉందువా, దేవుణ్ణి దూషించి చచ్చిపో, నా తాళి నేను తెంపేసుకుంటాను. ప్రతివతారత్నం అంటారే, సంసారి. నా భర్త అన్నావే, మరి నువ్వు చచ్చిపో అంటున్నావు ఏంటి? ఆడంబరాలు లేవు, అంతస్తు పోయింది, డబ్బు పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి. ఇక నువ్వు నాకెందుకు? ఆహా అర్థమైందండి యోబు గారికి, ఇది మూర్ఖురాలని. అప్పుడు ఏమన్నాడండి? చదవండి. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకమ్మా, మనము దేవుని వలన మేలు అనుభవించాము, అవసరమైతే కీడును అనుభవించ తగదా ప్రశ్నించాడు. లేదు, తగదు, మేలే కావాలి. కీడెవరికి? పక్కింటి వాళ్ళకి వెళ్ళాలి, మన ఇంటికి మాత్రం మేలు కాదు. స్వార్థం కదండి. యోనా గారికి కొంచెం స్వార్థం వచ్చేసింది. సొర చెట్టు చల్లగా ఉంది, మస్తు హాయిగా నిద్రపోయాడు. సొర చెట్టు ఎండిపోయేసాడు. గాలి వడదెబ్బంటారే, వడగాలి తగలగానే ఇక నేను చచ్చిపోతాను, ఇక నేను బ్రతకాను. ఏంటి చిన్న పిల్లోళ్ళ లెక్క. అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయము
10వ వచనం, అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా, నువ్వు పెంచకుండా, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సోర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే. అంటే నేను నిద్ర లేచేంత వరకు ఈ నీడ నాకు కావాలి అని కోరుకున్నావు కదా, బాగుంది. నువ్వేమైనా పెట్టావా? నువ్వేమైనా నీరు పోసావా? నువ్వేమైనా దానికి బాగోలు చూసావా? నీవు ఏమి చేయకుండానే నీకు మేలు కలిగింది. ఆ మేలు క్షణంలో నీ నుండి తీసివేయబడింది. అప్పుడు కోప్పడతావా? అప్పుడు చెప్తున్నాడు, కోపమేనా అన్నప్పుడు సోర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నవే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనము బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవు మూసుకున్నాడులేండి. కరెక్టే కదా. అంటే దేవుడు తన పిల్లోడు కోపపడినప్పుడు కూడా దేవుడు కోపపడక ఆ కోపాన్ని తగ్గించే మాటలు మాట్లాడడంలో నిజంగా అండి దేవుడు ఎంత మంచితనం అక్కడ కనబడుతుందంటే. తల్లిదండ్రులారా, పిల్లల విషయంలో మీరు అదే కనపరచాలి. పిల్లలారా, తల్లిదండ్రుల విషయంలో మీరు కనపరచిన విషయం ఏంటంటే తెలుసా? కనపరచవలసిన విధేయత. మాట వినాలంతే. నా జీవితంలో ఏది మంచిదో ఏది చెడుదో నన్ను కన్న తల్లిదండ్రులకు తెలుసు కనుక మీరు ఏది చెప్తే అదే. అలా వినకపోతే దెబ్బైపోతారు, ఎవరికి కనబడకుండా పోతారు. 2వ మరణం అధికారం మీ మీదికి వస్తుంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన వాడే భూమి మీద గొప్పవాడు. ఢిల్లీకి రాజైన తల్లిదండ్రులకు కొడుకే, కూతురే. యోనా గారి గురించి దేవుడు ఎంత అల్లాడిపోయాడు. నినివే పట్టణంలో ఉన్న 120,000 కంటే ఎక్కువగా ఉన్న పిల్లల కోసం తప్పించాడండి దేవుడు. అందరి కొరకు ఒక్కరిని నిలబెట్టాడు, ప్రకటించాడు. వారు మారారు, ఈయన మారాడు. అంత సుఖవంతంగా ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చివరిగా, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒక్కడును నశించిపోవడమో దేవుడికి ఇష్టం లేదు. ఉందండి అక్కడ. మొదటి పేతురు 2 పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తను ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదు. కానీ ఎవడును నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే అందరూ మారమనస్సు పొంది ఆయన ఆకర్షణలోకి వచ్చి తన కుమారుని రాజ్యంలో రాజ్యవాసులుగా మారాలని టైం ఇస్తున్నాడు. కోరుచు ఇంకా రక్షణలోకి రాని వారి పట్ల దీర్ఘశాంతాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా మీరేం చేస్తారో దేవుడు మీకే విడిచిపెట్టేశాడు. కనుక దేవుని పిల్లలారా, కాలం సంకుచితంలో ఉన్నాయి. సమయం ఆరంభమవుతుంది. సమయం చాలా తక్కువ ఉంది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మనం తీసుకుని వెళ్తాడు. మనతో పాటు మన రక్త సంబంధులు ఎవరైనా విడిచిపెట్టబడతారా?
ఇద్దరట ఇసురుతున్నారట అట్లా. ఏంటండి పిండి చెక్కి లేనప్పుడు ఏం చేశారండి? ఇసురారట. ఒక ఆవిడ లేచిపోయింది, ఒక ఆవిడ ఇక్కడనే ఉంది. ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నారట. ఒకడు ఎత్తబడ్డారు, ఒకడు ఆ బాధ. ఎవరికి ఆ బాధ? తండ్రికండి. ఇద్దరూ ఎత్తబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇద్దరూ ఇసురుతున్నారు, ఇద్దరూ రావాలని కోరుకుంటారు. కానీ ఒకరు లేరు, ఒకరు వచ్చేసారు. మన మీదనే దేవుడు బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యతను విస్మరింపక, బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఇంకెవరికి ప్రకటించాలి, ఇంకెవరికి తెలియజేయాలి, ఇంకే ప్రాంతం ఉంది ఆరాధీయండి. ఇంకెవరు రక్షణలోకి రాలేరు. ముందు మీ కుటుంబం గురించి ఆలోచించండి, తర్వాత విషయం. దర్జాగా ఉన్నారా? నిజంగా దేవుడు మీ పట్ల బాధపడతాడు. కనుక యోన ప్రవక్త శాంతి, సమాధానం, ఓర్పు, కష్టం, బాధ, కోపం అన్నీ దేవుడికి మనుషులకు మధ్య నలిగిపోయాడండి. 3 దినాల ప్రయాణం నడవడం అంటే మామూలు మాటనండి. అలా మాట్లాడుతున్నప్పుడు, అలా చెబుతున్నప్పుడు కొందరు వింటారు, కొందరు నివ్వడరా మాకు చెప్పడానికి. ఎన్ని మాటలు అక్కడ ప్రస్తావించబడలేవు. కానీ ఉండరండి, పోకెరులు ఉండరండి. రోడ్ల పంట పత్రికలు వస్తేనే చావు కొట్టి చెవులు మూసేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారండి. మరి ఆనాడు అందరూ మంచివారు ఉంటారా? అందరూ లోపడేవారు ఉంటారా? అందరూ సౌమ్యులు ఉంటారా చెప్పగానే రిసీవ్ చేసుకోవడానికి? కనుక ఆ 3 రోజుల ప్రయాణంలో ఎంత కష్టాన్ని అనుభవించాడు, ఎంత శ్రమ అనుభవించాడు. ఓర్పు, సహనంతో ప్రకటించాడు. వాళ్ళు మారారు, ఈయన మారాడు. అక్కడ సుఖంగా, సంతోషంగా ఉంది. ఈరోజుకు యోనా ప్రవక్త గురించి కంప్లీట్ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన నామానికి వందనములు చెల్లిస్తున్నాం. మా కొరకు ఎన్నో మాటలు మీ మనస్సు 66 పుస్తకాల గ్రంథం ప్రేమలేఖను మాకిచ్చి మా చేతిలో పెట్టి ప్రకటించండి. మా మీద బాధ్యతను పెట్టారు. మా మీద పెట్టిన బాధ్యతతో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని, మంచి మనసును మాకు అందరికీ ప్రసాదించండి. తలలు వంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోరండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, గర్భఫలాలు జ్ఞాపకం చేసుకురండి. తండ్రి గారికి మంచి ఆరోగ్యం, బలముడు, శక్తిని ఇవ్వండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.